ఏలూరు జిల్లా కొయ్యలగూడెం పరింపుడిలో కాపు సేవా సమితి ఆధ్వర్యంలో వంగవీటి రంగ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలను రంగ తనయుడు వంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు. శనీశ్వరుడు రాష్ట్రాన్ని వదిలిపోవాలంటే టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని వంగవీటి రాధ అన్నారు. రంగ ఒక కులానికో మతానికో చెందినవాడు కాదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వంగవీటి రాధాకు ఎమ్మెల్యే సీటు కేటాయించి కాపుల గౌరవాన్ని కాపాడాలని పలువురు నాయకులు అన్నారు. ఎంతమంది సమస్య పరిష్కరించావు, ఎంతమంది తరపున పోరాడావు, ఎన్ని తరాలకి ఒక ఆదర్శంగా నిల్చున్నావు అని చెప్పని ఒక నాయకుడు వంగవీటి మోహన్గా గారు చెప్పి కూడా సౌకర్యంగా చెప్పుకుంటూ ఉన్నాం. కేవలం 3-3.5 సంవత్సరాల పాటే శాసనసభ్యుల కింద చేశారు అది. కానీ 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఆయన పేరు చెప్తే ఒక ఐకమత్యంగా కార్యక్రమానికి ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చారంటే ఆ రంగ గారి అభిమానులందరూ కూడా ఎంత గొప్పవాళ్ళు అని చెప్పని మిమ్మల్ని అందరినీ గుర్తు చేసుకోమని చెప్పంటూ ఉన్నాను. ఇవాళ ఎంతో మంది కుర్రవాళ్ళు వచ్చారు ఇక్కడికి, కనీసం ఎవరు దాంట్లో చూడడం కూడా చూడలేదు, ఇది పుట్టను కూడా పుట్టలేదు రంగా గారి మరణించే నాటికి. కానీ వాళ్ళ తల్లిదండ్రులు పెద్దలు ఎంతో మంది ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నోళ్ళు రంగా గారితో కలిసి ప్రయాణం చేశారు. ఒక పోరాటం అంటే ఏంటో, ఒక సామాన్యుడి తరపున నుంచోవడం అంటే ఎలాగ ఉండాలో అని చెప్పని చాటి చెప్పారు. కాబట్టి ఆనాడు వాళ్ళ తల్లిదండ్రులు ఇవాళ ఈనాటి యువతరం అందరూ కథం తొక్కుతూ అందరూ కలిసికట్టుగా మా అభిమాన చాటి చెప్పాలని చెప్పి వాళ్ళందరూ కలిసి ముందుకు వచ్చారు. మేము మిమ్మల్ని అందరినీ కోరేదల్లా ఒకటే, ఈనాడు ఇలాగ ఐకమత్యంగా ఇవాళ చూపించేది భవిష్యత్తులో కూడా ఎల్లప్పటికీ ఉండాలని చెప్పనేది